E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. ట్రంప్ సుంకాల నిర్ణయం భారత్ కు రివెంజ్ తీర్చుకుంటుందా? ఆరోగ్య రంగంలో సంస్కరణలు చంద్రబాబు విజన్ ఇదే. ఆదివాసీ గ్రామాలకు సరైన రోడ్లు లేవు పవన్. భద్రాచలంలో వైభవంగా రాములోరి మహాపట్టాభిషేకం, భారీగా హాజరైన భక్తులు. అమెరికా సుంకాల నిర్ణయం తర్వాత భారత్ యుఎస్ఏ మధ్య వాణిజ్య సంబంధాలు ఎలా మారతాయని అనేక మంది ఆసక్తిగా చూస్తున్నారు. భారత్ కూడా రివెంజ్ తీర్చుకుంటుందా లేదా సుంకాలు తగ్గించాలని కోరుతుందా అని భావిస్తున్న క్రమంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా వచ్చిన నివేదికల ప్రకారం ప్రతీకారం తీర్చుకోవడం ఉండదని, దానికి అనుగుణంగా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఓ ప్రభుత్వాధికారి తెలిపారు. ఆదివాసీ గ్రామాలకు సరైన రహదారులు లేవని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గత ప్రభుత్వం నిధులు అడ్డగోలుగా వాడి గిరిజన గ్రామాలకు రోడ్డు వేయలేదని విమర్శించారు. ఏజెన్సీ గ్రామాల్లో డోలీ కష్టాలు చూశామన్నారు. త్వరలోనే వీటికి స్వస్తి పలుకుతామన్నారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల కోసం సీఎం చంద్రబాబు 49 కోట్లు విడుదల చేశారని పవన్ గుర్తు చేశారు. ఎక్కువ వెనుకబడ్డ ప్రాంతంలోనే మనం ఎక్కువ వెనుకబడిన ప్రాంతం 3 జాతీయ సార్. ఇందులో కనీసం ఒక అధికారి వాటికి అయినా అవసరం మా ఉద్యోగ బరుసకి చాలా అసహించుకుంటున్నది. అంటే ఇంకా అప్డేట్ లో హిల్లం సార్, అంటే చాలా వెనుకబడినగాను ఒకప్పుడు తిండి కావచ్చు, చదువు కానీ చదివినం కానీ ఒక రిజర్వేషన్ 49 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసి అడవి తల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి చాలా బలం ఇచ్చింది. సో మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈ అడవి తల్లి బాట అంటే నేను దారిలో వస్తూ ఉంటే ఒక్కొక్క ఊర్లు ఎలా ఉన్నాయి అన్నీ చూసుకుంటూ ఉంటే మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోంచి దిగి మన అరకుకు వస్తూ ఉంటే చుట్టూతా కొండలు, లోయ ప్రాంతం, జీడి తోటలు, టేకు వృక్షాలకి అల్లుకున్న తీగలు, మధ్యలో నివాసాలు, రిసార్ట్లు, ఒకవైపేమో ఆకుల్ని రాలిపోతూ మూడి వరిగిన వృక్షాలు ఒకవైపు కనిపిస్తూ ఉంటే ఇంకోవైపు పచ్చదనంతో చిగురిస్తున్న వృక్షాలు, ఒకవైపు ఆకులు రాలే ఒకవైపు ఉంటే ఇంకోవైపు పచ్చదనంతో వసంతంతో చిగురిస్తున్న వృక్షాలు ఒకవైపు, రహదారికి 2 వైపులా. అలాగే అమరావతిలో మెగా హెల్త్ హబ్ ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం మీడియాతో సీఎం ఏపీలో వైద్యం, ఆరోగ్యంపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే ఏపీలో పెరిగిన వైద్య ఖర్చులు, వివిధ వ్యాధుల వివరాలు వెల్లడించారు. అమరావతిలో మెగా గ్లోబల్ మెరీ సిటీ ప్రాజెక్టు ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నామని, మొత్తం 200 ఎకరాలు ఇందుకు అవసరమవుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇది ఏర్పాటు చేస్తుందన్నారు. అమరావతిలో హెల్త్ సిటీలో ఏర్పాటు చేస్తామన్నారు. అతి త్వరలో దీనిపైన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి వెల్లడించారు. వాడితే ఆ ఫ్యామిలీ ఐడిల్. అదే సమయంలో ఆయిల్ 15 ml ఫర్ డే చొప్పున 1800 ml అంటే 2 లీటర్లు అప్రాక్సిమేట్ గా వాడితే దట్ ఈస్ ది ఐడిల్. షుగర్ 25 గ్రాములు 30 రోజులు 3000 గ్రాములు, దగ్గర 3 kgs. అంటే ప్రతి ఒక్కరూ నలుగురుండే ఫ్యామిలీ యావరేజ్ 600 గ్రాములు సాల్ట్, 1800 అంటే 2 లీటర్లు ఆయిల్, 3000 గ్రాములు అంటే 3 కేజీలు షుగర్. ఇది 600 గ్రాములు అంటే 0.6 kgs ఆఫ్ సాల్ట్. మనం తెలియసో తెలియకుండా ఉప్పు ఎక్కువ వేసేసుకుంటున్నాం, బాగా టేస్ట్ ఉంటుందని. అక్కడి నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి. దిస్ ఇస్ ఐడిల్ డైట్. రెండోది కూడా నేను చూశాను నిన్న, వన్ ఆఫ్ ది బెస్ట్ డైట్. రెసిడెన్షియల్ స్కూల్ కి వెళ్ళాను నిన్నే అందుకమ్మా. 7 times స్మాల్ మీల్ ఇస్తున్నారు. మార్నింగ్ నిద్ర లేస్తానే మిల్క్, బ్రేక్ఫాస్ట్, చిక్కీ ఒక స్నాక్, లంచ్, ఈవినింగ్ ఒక స్నాక్, మళ్ళా డిన్నర్, మళ్ళీ ఒక ఫ్రూట్ పడుకునే ముందు. ఐడిల్ ఫుడ్. ఈ 7 వల్ల పీరియాడికల్ గా స్మాల్ డోసెస్ ఏది గ్లూకోజ్ లెవెల్స్ కంటిన్యూగా పనిచేస్తున్నాయి. అంటే ఎక్కువ రైజ్ అయిపోదు, తగ్గదు, ఎనర్జీ లెవెల్స్ కన్సిస్టెన్సీ ఉంటుంది, స్లీప్ బాగుంటుంది, గ్రోత్ బాగుంటుంది. దట్ ఈస్ ది ఐడిల్ సిచ్యువేషన్. అందరూ 7 సార్లు 6-7 సార్లు గాని స్మాల్ మీల్ గాని ప్రాక్టీస్ చేయగలిగితే దట్ విల్ ది బెస్ట్. రెండోది నేను చెప్పింది ఇది కూడా, ఏదైతే 600 గ్రాములు సాల్ట్, అదే మరి 2 లీటర్లు మాక్సిమం ఆయిల్, ఇంకొక పక్కన 3 కేజీలు షుగర్. ఈ 2 తంబు రూల్ కింద గాని ఫ్యామిలీస్ అన్ని ప్రాక్టీస్ చేయగలిగితే చాలా డిసీజెస్ మనం కంట్రోల్ చేసుకునే పరిస్థితి వస్తుంది. మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రాంగణానికి చేరుకున్నారు మంత్రి నారా లోకేష్. 3వ రోజు శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ నెరవేరుతున్న మంగళగిరి నియోజకవర్గ పేదల దశాబ్ద కళ మన ఇల్లు మన లోకేష్ పేర్లతో ఇళ్ల పట్టాల పంపిణీ ఉదయం కొలనుకొండ గ్రామానికి చెందిన 231, పద్మశాలి బజార్ 127, మధ్యాహ్నం పెనుమాక 179, ఉండవల్లి 77, ఇప్పటం 10, మొత్తంగా 624 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్న మంత్రి నారా లోకేష్. కేవలం అద్దుకుంటున్న ఇల్లు మంగళగిరి నియోజకవర్గంలో ఉంది.
నియోజకవర్గ ప్రజలకి మంచి పని చేయాలన్న లక్ష్యంతో ఆనాడు పోటీ చేశా. నేనేంటో మీకు అర్థం లేదు, మీ సమస్య ఏంటో నాకు అర్థం లేదు. ఎన్నికలు అయిపోయినాయి. 5,300 ఓట్లతో ఓడిపోయా తల్లి. ఓడిపోయిన రోజు మటుకు బాధ కలిగింది. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. మంగళగిరి ప్రజలకి మంచి పనులు చేయాలా, ప్రతిపక్షంలో ఉన్న పర్వాలేదు, వాళ్ళ మనసు గెలుచుకోవాలని లక్ష్యంతో ఆనాడు నుంచి నా పని ప్రారంభించాను. తల్లి ఒక్కసారి ఆలోచించండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పెట్టా, తాడేపల్లిలో క్లినిక్, మంగళగిరిలో క్లినిక్, మన దుగ్గిరాల్లో ఏకంగా ఒక మొబైల్ క్లినిక్ పెట్టా. యూనివర్సిటీ కూడా ఉచితంగా మేము మందులు ఇస్తున్నాం ఆ క్లినిక్లో. రెండోది, ఊర్లో పెళ్లి జరిగితే గౌరవంగా బట్టలు పెడుతున్నాం. ఆనాడు కార్పొరేషన్ స్పందించబోతే ఎవరికైనా నీటి సమస్య ఉందంటే ఉచితంగా ట్యాంకర్లు పెట్టి నీరు మీకోసం అందించాను. పిల్లలు క్రికెట్ ఆడాలంటే వాళ్ళ కోసం మంగళగిరి ప్రీమియర్ లీగ్ కూడా 3 సార్లు ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇంకో పక్కన మహిళలు సొంత కాళ్ళపై నిలబడాలి, కేవలం కుట్టు నేర్పిస్తే కాదు, ఉచితంగా మెషిన్ అందజేసి అవసరమైన పని కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీకు కల్పిస్తుంది. తల్లి హెచ్సియుని ఫోర్త్ సిటీకి తరలిస్తామన్నది మల్లు రవి అభిప్రాయం కావచ్చు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏఐను వాడి లేని జింకలు నెమళ్లు చూపించిన వాళ్లను ఎవరిని వదిలిపెట్టారు. టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ యాదవ్. మల్లు రవి గారి అభిప్రాయం ఏముంటుంది? అది అంటే ఆయన సెంట్రల్ యూనివర్సిటీ సిటీ మధ్య ఉంది కాబట్టి ప్రశాంతంగా ఉండాలని వేరే దూరం తరలిస్తే బాగుంటుందని మల్లు రవి గారి అభిప్రాయం కావచ్చు. అది ఎస్, అభిప్రాయాలు, వ్యక్తిగత అభిప్రాయాలు ఇక్కడ ఉంటాయి. నాకు తెలిసి రాష్ట్ర అధ్యక్షుడు నాకు అలాంటి సమాచారం ఏమి లేదు, అలాంటి ఆలోచన కూడా ఏమి లేదు. ఇప్పుడు అదే కోర్టులో ఉన్నటువంటి అంశం. అది కోర్టు నిర్ణయం వచ్చే వరకు మనమే మాట్లాడకూడదు. కోర్టు నిర్ణయించిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం ఏం చేద్దాం అనేది. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తాను, ఏ అని వాడి లేని జనికలను సృష్టించి లేని నెమ్మల్ని సృష్టించిన వ్యక్తులను ఎవరిని వదలకూడదు. ఇది వల్ల మాకే కాదు, మీకు కూడా ప్రమాదమే. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఏ టెక్నాలజీ వాడి లేనిది ఉన్నట్టుగా, లేని జంతువులు ఉన్నట్టుగా, లేని పీకాక్స్ ఉన్నట్టుగా ఎవరైతే చిత్రీకరించారో వారిని డెఫినెట్గా వారి మీద క్రిమినల్ చర్యలు ఉండాలి. నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. భద్రాద్రిలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తుల జయ జయధ్వానాల మధ్య కళ్యాణ మండపంలో స్వామివారికి పట్టాభిషేక ఘట్టాన్ని అర్చకులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. తొలుత ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి గవర్నర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీరామనవమి తర్వాత రోజు మహాపట్టాభిషేకం చేయడం భద్రాచల ఆలయ ప్రత్యేకత. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జగన్ పర్యటనపై ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ రాకుండా ఆపే దమ్ము, ధైర్యం రెండూ మాకున్నాయి. హెలికాప్టర్ను గాల్లోనే వెనక్కి పంపే శక్తి ఉంది, కానీ మాకు చంద్రబాబు నాయుడు ఆ సంస్కృతి నేర్పలేదు. గతంలో మీరు పరిటాల రవిని అడ్డుకున్నట్లు మేము చేయం. చావును రాజకీయం చేయడానికి జగన్ వస్తున్నారు. టీడీపీ నేతలు సహనం కోల్పోవద్దు అంటూ చెప్పుకొచ్చారు. ఏపీలోని కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు మంచినీళ్ళు కల్లాడిపోతుంటే మరోవైపు మద్యం మాత్రం ఏరులై పారుతుందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని విమర్శించారు. 10 నెలల కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నా మద్యం మాత్రం విచ్చలవిడిగా సరఫరా అవుతుందని మండిపడ్డారు. ఈరోజు సోమవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి పేర్ని నాని మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ దిగిపోయే వాటికి గోదాంలో ఉన్న మద్యాన్ని టీడీపీ ప్రభుత్వం అమ్మిందే. గోదాలలో ఉన్న మద్యాన్ని ఎందుకు టెస్టులు చేయట్లేదు? వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యంపై ఆరోపణలు చేసినా మీరు ఆ డిస్టిలరీని ఎందుకు రద్దు చేయలేదు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒకటైనా డిస్టిలరీని రద్దు చేసిందా అంటూ ప్రశ్నించారు పేర్ని నాని. గడిచిన 10 నెలలుగా వారి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి 10 నెలలుగా అదే మద్యాన్ని గ్రామాలలోని పచ్చ చొక్కా నాయకుల మొదలు ఎమ్మెల్యేలు, మంత్రులు
ప్రభుత్వ అధినేతలు నీతి కానీ లజ్జ కానీ ఈషన్ మాత్రం లేకుండా మద్యాన్ని పాడికొండలాగా మార్చుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ మనందరం చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి చివరి సంవత్సరంలో మరీ నీచంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కల్తీ మద్యాన్ని వినియోగదారులకి అమ్ముతుందని చంద్రబాబు. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని కలిసింది వైఎస్ఆర్సీపీ బృందం. ఈ ఎన్నికపై ఏపీలోని కూటమి ప్రభుత్వం అవిశ్వాసం పెట్టి తద్వారా ఎన్నిక వాయిదా వేలని కుట్రకు తెరలేపిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ సభ్యులు మల్లాది విష్ణు, వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ పెన్షన్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎస్సీ సేల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకరావులు ఎన్నికల కమిషనర్ను కలిశారు. ఎన్నికల అధికారులు కానీ వాళ్ళందరూ కూడా నిశ్చేష్కులైపోయి చూస్తున్నారు. ఆ నిద్రావస్థ నుంచి బయటపడేయాలని చెప్పని ఎన్నికల కమిషన్ డైరెక్షన్ ఇవ్వాలని చెప్పని ఈరోజు మేము పోయి కోరడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం, ఎవరికి ఎంతమంది కౌన్సిలర్లు ఉన్నారు, ఎంత మెజార్టీ ఉంది, దాని ప్రకారం వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. మెజార్టీ లేకుండా, ప్రజల యొక్క తీర్పు లేకుండా, గెలవకుండా మా దగ్గర ఉన్నటువంటి మాకు ఎన్నికల్లో గెలిచినటువంటి వారిని గుంజుకుని భయపెట్టి తీసుకుని వెళ్ళి వాళ్లతో అక్కడ పోటీ చేయించడము, భయపెట్టడము, దౌర్జన్యం చేయడము, ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? ఆంధ్రప్రదేశ్ తమిళనాడులా తయారైపోతుంది, ఆంధ్రప్రదేశ్ బీహార్లా తయారైపోతుంది. ఇదేనా గూండా రాజ్యం నడుస్తుంది? నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని సినీ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు రచించిన రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యతలో సవరణలు ఆవశ్యకత పుస్తకాన్ని విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆర్ నారాయణమూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన ఉత్తరాది రాష్ట్రాలకు మేలు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేలా ఉందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమైక్య స్ఫూర్తి కీలకమని చెప్పారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చెలాయించడం భవ్యం కాదన్నారు. మిత్రులరా, దేశం చాలా క్లిష్ట పరిస్థితులు మీరు నమ్మండి. కేవలం కేంద్రంలో కొద్దిమంది పెద్దలు, ఓ అంబానీ, అదానీలు, జిందాలు, ఒక పెట్టుబడిదారులక సపోర్ట్తో శాస్త్రంగా రూల్ చేయాలని కుట్రలతో నార్త్ ఇండియా పెత్తనం చేయాలనే ఒక దురుద్దేశంతో ఇవాళ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టింది. అది ఏం చేసింది? ఏం పాపం చేసింది? సౌత్ ఇండియా మీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం చెప్పిన కుటుంబ నియంత్రణని తూచా తప్పకుండా అమలు చేయడమా సౌత్ ఇండియా చేసిన మహాపాపం? సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ పనులు అయితే కట్టమందో ఆ పనులన్నీ కూడా చాలా గొప్పగా కట్టి కేంద్రం రాష్ట్రాల బలోపేతానికి కృషి చేసిన పాపమా సౌత్ ఇండియా? ఇవాళ సౌత్ ఇండియా ఏం చేసిందని మీకు ఈవేళ సౌత్ ఇండియాకి ఎంపీ స్థానాలు ఎక్కడ మీరు చేస్తారు? నార్త్ ఇండియాలో యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఈ 4 రాష్ట్రాల్లో మ్యాక్సిమం ఎంపీస్. టేక్ యూపీ, ఎంతమంది ఎంపీలు ఇవాళ నియోజకవర్గాలు పునర్విభజన జరిగితే? అంటే ఎప్పుడు యూపీ రూల్ చేయాలా? ఎప్పుడు నార్త్ ఇండియా రూల్ చేయాలా? వాట్ అబౌట్ సౌత్ ఇండియా? స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఇప్పుడు దాకా 14 మంది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాలో వేరు. అందులో మీరు నమ్మని మిత్రులారా, 2 మాత్రమే ఫ్రమ్ సౌత్ ఇండియా. వన్ ఈజ్ టీవీ నరసరావు, అందరూ మంది దేవగౌడ్ గారు. అది కూడా మన రామారావు గారు చలవ వల్ల, నేషనల్ ఫ్రంట్ చలవ వల్ల. మీరు నమ్మని మిత్రులారా, 12 మంది నార్త్ ఇండియా వాడు, 90 యూపీ వాడు. మీరు నమ్మండి. ఈ రకంగా పునరుద్ధరణ చేసుకుంటూ పోతే మన పార్లమెంట్ స్థానాలు మనకు దక్కకుండా పోతే ఈ పంచవర్ష ప్రణాళిక అనండి, ఇప్పుడు సో మెనీ ఫ్యాక్టర్స్ అనండి, అందరూ ప్రైమ్ మినిస్టర్ ఆడే అయితే మనకు నిధులే వస్తాయి. వాళ్ళ పార్టీలు కాబట్టి నిధులు రావు. మనకి ఎలా వెనకబడిపోవడం? ఇది దుర్మార్గం. అందుకని దీంట్లో ఉన్న కుట్ర ఏంటంటే నేను ఫీల్ అవుతున్నది మిత్రులారా, మొత్తం వాళ్ళే రూల్ చేస్తూ, నార్త్ ఇండియా రూల్ చేస్తూ, వాళ్ళ పెత్తనాన్ని మన మీద జలుతూ, అదానీలు, అంబానీలు, జిందాల్ లాంటి పెట్టుబడిదారులు, కార్పొరేట్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిలాఖత్తై మొత్తం దేశంలో ఉన్న కన్యాకుమారి, కాశ్మీరం, బొంబే టు గౌహతి, మొత్తం దేశంలో ఉన్న సంపద ఏమైతుందో సంపదను కొల్లగొట్టుకోవడానిక ఈ నియోజకవర్గాల పునర్విభజన. ఆంధ్రప్రదేశ్లో ఓఎన్జీసీ మన గవర్నమెంట్ చేపట్టింది. ఆయిల్ నిక్షేపాలు వచ్చాయి, అవి గుజరాత్ పోవాలా? ఇవాళ స్టీల్ ప్లాంట్ ఏమైపోతుంది? ఇవాళ స్టీల్ ప్లాంట్ ఎక్కడుంది? ఇవాళ స్టీల్ ప్లాంట్ గంగవరం పోర్ట్ ఏమైపోయింది? అదానీలు కట్టబడాలా? అన్ని పోర్ట్లు కూడా. వాట్ ది హెల్ ఈస్ గోయింగ్ ఆన్? సంపద వికేంద్రీకృతంగా. ట్రంప్ సుంకాల నిర్ణయం భారత్కు రివెంజ్ తీర్చుకుంటుందా? ఆరోగ్య రంగంలో సంస్కరణలు చంద్రబాబు విజన్ ఇదే.
ఆదివాసీ గ్రామాలకు సరైన రోడ్లు లేవు పవన్. భద్రాచలంలో వైభవంగా రాములోరి మహాపట్టాభిషేకం, భారీగా హాజరైన భక్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.